హాయ్ అండి అందరికీ. ఇదేంటో తెలుసా? ఎర్ర ఇటుక అనమాట. ఈ ఇటుకతో మనకు ఎంత ఉపయోగం ఉందనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఈ ఈ ఇటుక ఉంది కదా, ఈ ఇటుకని కొంచెం కొంచెంగా ఇది మొత్తం కూడా పొడిలాగా చేసుకుంటున్నాను అనమాట. ఈ పొడి మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. వెనకటి కాలంలో ఎక్కువగా ఇలాంటి ఇటుక పొడిని ఎక్కువగా వాడేవాళ్ళు కదా. అంటే మనం ఏదైనా రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ తోముకోవాలన్నా చేయాలన్నా ఇలాంటి ఇటుక పొడితోనే ఎక్కువగా యూజ్ చేసేవారు అనమాట. అయితే నేను ఇటుక పొడితో నేను మీకు ఒక మంచి యూస్ఫుల్ ఐడియాని అయితే చూపిస్తానండి. ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసి మన కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు మొత్తం ఇటుకంతా కూడా పొడంతా కూడా తీసేసుకున్నాను అనమాట. ఇదండి పొడి. ఈ పొడి ఏంటంటే ఇప్పుడు దీంట్లో మనం చక్కగా ఇటుక పొడి కాకుండా దీంట్లో చాలా నిమ్మప్పు ఉంటుంది కదా, నిమ్మప్పు కూడా వేసుకోవాలన్నమాట. అంటే ఎవరిష్టం వాళ్ళదండి. మనము ఆల్మోస్ట్ బయట నుంచి ఇత్తడి సామాన్లు రుద్దుకోవాలి అని అంటే, క్లీన్ చేసుకోవాలంటే బయట నుంచి కంపల్సరీ పితాంబరి పౌడర్ని అయితే తీసుకొస్తాం కదండి. పితాంబరి పౌడర్ చాలా కాస్ట్ ఉంటుందన్నమాట. మినిమం అంటే మనకి ఇది ఎక్కువ కాస్ట్ ఉంటుంది. మినిమం 60-50 ఆ కాస్ట్లో పితాంబరి అయితే ఉంటుంది కదా. అయితే మనకి అంత ఎక్కువ ఖర్చు లేకుండా జస్ట్ ఒక 10-20 రూపీస్లో అయిపోయేటట్టుగా మీకు మంచి వాషబుల్ అయ్యే క్లీనింగ్ చేసుకోవడానికి చక్కగా యూజ్ అయ్యే మంచి టిప్ని అయితే చూపిస్తున్నానండి. ఈ నిమ్ముప్పు అంతా కూడా ఈ ఇటుక పొడిలో వేసుకున్నాను అనమాట. చూసారా, ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే ఏంటంటే చక్కగా మనకి ఎంత పొడి కావాలంటే అంత పొడి, అంటే క్వాంటిటీని బట్టి నిమ్ముప్పు తీసుకోవాలన్నమాట. ఈ నిమ్ముప్పు అలాగే ఇటుక పొడి రెండు కూడా ఇలా మిక్స్ చేసుకొని దీన్ని చక్కగా ఒక డబ్బాలో స్టోరేజ్ చేసి పెట్టుకుంటున్నాను. అంటే ఎవరిష్టం వాళ్ళదండి. అంటే మనం ఎక్కువగా కాస్ట్ పెట్టి ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో చేసుకునే విధంగా నేనైతే ఈ విధంగా మీకు చూపిస్తున్నాను అనమాట. పితాంబరి తెచ్చుకునే వాళ్ళు కూడా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే పితాంబరి కంటే కూడా ఈ ఇటుక పొడి అలాగే నిమ్ముప్పుతో చాలా బాగా క్లీన్ అయిపోతుందండి. మీరు వస్తే ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం కూడా స్టోరేజ్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను ఇదిగోండి రాగి వస్తువులు ఉన్నాయి కదా, ఈ రాగి వస్తువుల్ని క్లీన్ చేసుకుంటున్నాను. ఈ చూసారా రాగి వస్తువులు ఎంత నల్లగా ఉన్నాయో. అయితే మనం ఎక్కువ కాస్ట్ పెట్టి పితాంబరిని తీసుకొచ్చినా సరే, తక్కువ కాస్ట్లో అయినా సరే సేమ్ అలాగే క్లీన్ అయిపోతాయి అన్నమాట. నేనైతే ఆ ఇటుక పొడిని ఒక పళ్ళెంలో వేసుకొని దీంట్లో కొంచెం లిక్విడ్ని వేసుకుంటున్నానండి, విమ్ జెల్. అంటే ఏదైనా జిడ్డు కానీ అలా ఉంటే పోవడం కోసం చెప్పేసి ఒక లిక్విడ్ని అయితే యాడ్ చేసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు తీసుకొని దీన్ని చక్కగా రాగి చెంబులు కానీ ఇత్తడి చెంబులు కానీ ఉంటాయి కదా, అలా ఈ ఇత్తడి చెంబులు కానీ రాగి చెంబుల్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఇలా పూస్తే సరిపోతుంది. ఎక్కువగా రుద్దే పని కూడా లేదండి. చూసారా, ఇలా ఇప్పుడు నేను వేసి చూపిస్తా చూడండి. అంత స్ట్రాంగ్గా పనిచేస్తుంది అనమాట. మనకు ఎక్కువ ఖర్చు లేకుండా చాలా తక్కువ ఖర్చుగా అయ్యేటట్టు నేను ఇలా ప్లాన్ చేసి చక్కగా ఇలా రెండు కూడా పొడిని చేసేసి చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని ఇలానే రాగి వస్తువులు కానీ ఇతర వస్తువులు ఏదైనా సరే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఎక్కువ ఖర్చుతో పని లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకొని చక్కగా ఒక డబ్బాలో స్టోరేజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా తెల్లగా వస్తాయి అన్నమాట. అంటే ఎక్కువ ఖర్చుతో పని లేకుండా, ఎక్కువ డబ్బులతో పని లేకుండా చక్కగా నీట్గా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, ఇదిగోండి రాగి బాటిల్ అనమాట. మనము ఎక్కువగా రాగి వస్తువుల్లో వాటర్ తాగితే చాలా మంచిది అంటారు కదా, వేడిని కూడా లాగేస్తూ ఉంటుంది అనమాట. చాలామంది రాగి బిందెలలో వాటర్ నింపుకొని తాగుతూ ఉంటారు. మనం రోజు క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అయితే ఇలా రాగి వస్తువుల్ని చక్కగా మనం ఒక దాంట్లో స్టోరేజ్ జస్ట్ ఇట్లా పూస్తే సరిపోతుంది. మనం ఎక్కువగా గంటలు రుద్దే పని ఏం లేదండి. జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. ఇదిగోండి, ఇది జగ్గు లోపల రాగి అనమాట. ఇదిగోండి,
ఈ లోపల కూడా అంతే చక్కగా ఇటుక పొడి చక్కగా బాగా పనిచేస్తుంది. చాలా మనం ఎక్కువ శ్రమపడి రుద్దే పని లేకుండా చక్కగా నీట్గా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అంత లేదనుకున్నా మనం పితాంబరి బయట నుంచి కొనాలనుకున్నా మీకు 50 రూపీస్ 60 రూపీస్, ఇదైతే మనకి ఏంటంటే 10 రూపీస్లో అవుతుంది. నిమ్మప్పు 10 రూపీస్కైనా అవైలబుల్గానే ఉంటుంది, 20 రూపీస్కైనా అవైలబుల్గానే ఉంటుంది. చక్కగా ఇటుక పొడిలో కొంచెం ఇటుక పొడిలో ఎక్కడైనా మనకి అవైలబుల్గానే ఉంటాయి. చక్కగా దాన్ని పొడులాగా చేసుకొని దాంట్లో కొంచెం నిమ్ముప్పు వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే లిక్విడ్ని వేసుకోండి, లేకపోతే డిటర్జెంట్ లిక్విడ్ని వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంటే నేను ఎందుకు వేసుకున్నానంటే కొంచెం ఏదైనా జిడ్డు కానీ మరకలు కానీ ఏదైనా ఉంటే పోవడం కోసం అని చెప్పేసి నేనైతే వేసుకున్నాను. ఇప్పుడు క్లీన్ చేసుకున్నాను కదా, ఈ క్లీన్ చేసుకున్నంత మీకు నీట్గా క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఒక బేషన్లో వాటర్ తీసుకొని చక్కగా ఇట్లా వాష్ చేసుకోవాలన్నమాట. ఎంత తెల్లగా వచ్చాయో చూసారా. నేను జస్ట్ నిమ్మప్పు అలాగే ఇటుక పొడి అండి. ఎక్కువగా మన పూర్వీకులు అయితే ఇలాగే చేసేవాళ్ళు అనమాట. ఎక్కువగా రాగి వస్తువులు కానీ రాగి ఏదైనా సరే క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఇలానే క్లీన్ చేసుకునేవాళ్ళు. చూడండి ఎంత తెల్లగా వచ్చాయి రాగి సామాన్లు, మీకు చూపిస్తాను చూసారా. ఇలా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇటుక పొడి తెచ్చుకొని ఇంత క్లీన్ చేసుకున్నాము, ఇంత అవసరమా అని ఎవరైనా అనుకోవచ్చండి. అంటే మనకి ఎవరిష్టం వాళ్ళదనమాట. నేనైతే ఈ విధంగా ట్రై చేశాను. మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే ఈ విధంగా చూడండి ఎంత తెల్లగా వచ్చాయో, చాలా తెల్లగా వచ్చాయన్నమాట. ఈ ప్రాసెస్ అయితే మనకి కావాల్సినప్పుడల్లా అలా స్టోరేజ్ చేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ ఖర్చు పెట్టినా అదే క్లీనింగ్ అవుతుంది, తక్కువలో అయినా అదే క్లీనింగ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. అయితే ఇంట్లో ఇలాంటి చిన్నపిల్లల పేపర్స్ ఇవి తెస్తూ ఉంటాం కదా, ఒక్కోసారి ఇవి గ్యాస్ బండలతో తుడవడానికి కూడా చాలామంది తెస్తూ ఉన్నారనమాట. అయితే వీటిని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా ట్రై చేసేయండి. ఇంట్లో ఇలాంటి చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఇలా మొత్తం కూడా హాఫ్ లాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి పైన పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ పార్ట్ వచ్చేలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీనిపైన అదంతా కూడా తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకున్న తర్వాత మనకి మొత్తం అంతా జిగురుగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ అక్కడ పేపర్ ఉంటుంది కదా, పేపర్కి గమ్ అనేది స్టిక్ అయి ఉంటుంది. దానికి మనం మళ్ళీ దానికి డబల్ 2 సైడ్ కానీ గ్యాప్ కానీ అలాంటిది ఏమీ పెట్టాల్సిన అవసరం లేదండి. మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదంతా కూడా తీసేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు వచ్చిన దాన్ని ఏంటంటే ఇది ఎంత బాగా యూజ్ అవుతుందో చూడండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా. నాకేంటంటే కిచెన్లో ఇక్కడ ఒక స్విచ్ అనేది మిస్ అయిపోయింది. ఇక్కడ చూసారా, ఈ స్విచ్కి ఇలా పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను. ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టేసుకోవాలి. మనకి కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకొని వద్దు అనుకున్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు చేతిలో హ్యాండ్స్ పెట్టకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్నారంటే రంధ్రాలలో హోల్స్లో చేయి పెడతారని భయంగా ఉంటుంది. వాళ్ళు ఇలా ట్రై చేసేయండి. అలాగే మనం ఎప్పుడైనా రైస్ కుక్కర్స్ కానీ మిక్సీలు కానీ ఇలా పెట్టుకోవాలనుకున్నా సరే ఇలా పెట్టేసుకొని మళ్ళీ తీసేసి మళ్ళీ అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంట్లో మనకి ఎప్పుడైనా ఇలాంటి బాక్సెస్ స్వీట్స్ కానీ అలా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్స్లు వస్తూ ఉంటాయి కదా, అయితే మనం స్వీట్స్ కానీ అలా అయిపోయిన తర్వాత ఈ బాక్స్ని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేసేయండి. ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాల్ని చక్కగా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్కి మార్క్స్ లాగా పెట్టుకోవాలి. మార్క్స్ స్కెచ్ తీసుకొని ఇలా మార్క్స్ లాగా ఎందుకు పెట్టుకుంటున్నానంటే మనం కట్ చేసుకునేటప్పుడు చాలా నీట్గా వస్తుంది అనమాట. సో అందుకే నేను ఇలా మార్క్స్ పెట్టుకున్న తర్వాత నైఫ్ని వేడి చేసి కొంచెం ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలండి. హోల్స్ అనేవి చాలా చిన్నగా ఉండాలి. మనకి చాలా బాగా యూజ్ అవుతుంది, యూజ్ఫుల్ టిప్ అనమాట. ఈ విధంగా నేను ఇక్కడ హోల్స్ అనేది పెట్టుకున్నాను చూసారా. ఇలా పెట్టుకున్న ఈ డబ్బాని ఇప్పుడు ఇంట్లో మనకి వాష్ ఏరియా కానీ అలాగే సింక్ దగ్గర కానీ మనం ఎక్కువగా బ్రషెస్ వేసే ప్లేస్ ఎక్కడైనా సరే ఈ విధంగా అయితే ట్రై చేయండి, బాగా యూజ్ అవుతుంది. ఒక డబల్ 2 సైడ్ టేపుని తీసుకొని ఆ టేపు
మనం సింక్ దగ్గర కానీ లేకపోతే వాష్ ఏరియాలో కానీ చక్కగా ఇలా గోడకి స్టిక్ చేసేసుకోవాలన్నమాట. మీకు ఎంతైతే కావాలో అంత తీసుకొని గోడకి స్టిక్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకొని చక్కగా ఆ డబ్బాని దీనికి పెట్టేసుకోవాలి. చాలా స్టిఫ్గా ఉంటుందండి, అస్సలు ఊడిపోదు, చూడడానికి కూడా చాలా అందంగానే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే బ్రషెస్ ఉన్నాయో ఆ బ్రషెస్ అన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవాలన్నమాట. చాలా నీట్గా ఉంటుంది. మనకి ఎన్ని బ్రషెస్ కావాలన్నా అన్ని బ్రషెస్ పెట్టేసుకోవచ్చు, చిన్న చిన్న హోల్స్లా పెట్టేసి. తర్వాత పేస్ట్ ఉంటుంది కదా, పేస్ట్ని కూడా పెట్టేసుకోవచ్చు. మళ్ళీ ఇలా క్యాప్ పెట్టుకుంటే బ్రషెస్కి అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. దుమ్ము కానీ డస్ట్ కానీ ఏమీ పట్టదు. చాలా క్లీన్గా ఉంటాయి. కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకోవద్దు, వద్దనుకున్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియోని ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.